పోషమైన అడిగాడా? ఏమని అడిగాడు? అడిగాను. అడిగితే పిల్లి రానమ్మా అన్న ఆవిడ మాకు డబ్బులు బాకీ అండి. ఆవిడ బ్యాంకులో ఆల్రెడీ ముందు పాన్ కార్డు తీసుకుంది. ఆవిడ తీసుకుని రాలేదు. ఆవిడకి మరి కొత్తగా పెట్టేసుకుంది. ఆవిడ డబ్బులు బాకీ మరి కడతదా లేదని అడుగుతున్నారు ఆయన. ఏమో డబ్బులు విషయం చెప్పలేదు మరి అతను మాడతావా? సాయి ఫోన్ చేసేవరా సారి రే సాయి ఇంకోసారి ఫోన్ చేసి ఏంటన్నా ఎంతలో చెప్పమన్నా అడిగితానైతే అతను అడుగుతాను. మరి ఆయనతో మాడతావా? నవ్వుతేటా అమ్మా చెప్పు. మరి ఆయనకి పాన్ కార్డు పెట్టుకున్నానంటే రాలేదు. మళ్ళీ రెండోసారి పెట్టుకున్నాను. బ్యాంకులో డబ్బులు ఎంత ఉన్నాయి? అదే లోన్ ఏం తీసుకున్నావా? లోన్ ఏం తీసుకోలేదు. ఈ బంగారం గది ఎంత కడుతున్నావు? బంగారం కానీ కడుతున్నావా డబ్బులు? ఇక్కడ బంగారం ఆఫీస్లో బంగారం ఉంటుంది దాంట్లో కడుతున్నావా? దేంట్లోని షాపు? ఖజానాలో కడుతున్నావా? ఎంత? 3000. ఆయన తెలిసిపోయింది పాన్ కార్డు ఆయనకి. ఇవి డబ్బులే కడుతుంది. పాన్ కార్డు లేకుండా డబ్బులు కట్టబెట్టి అంటున్నాడు ఆయన అంటున్నాడు. మరి అలాగని ఏం చెప్పను మరి నేను? నువ్వు చెప్పు ఒకసారి. ఎంత వాళ్ళు నాకు చెప్పు. మా షాప్ ఓనర్ అయినా ఉన్నాడు కదా, ఆయనకి ఇచ్చేస్తాను అన్నట్టు చెప్పు. చెప్పు చెప్పు ఆయన చెప్తాను. కడతావా? చూడండి ఇక 1000-1500 కడేస్తుందంట. ఓకేనా? ఇక ఇవిడే రావణమ్మ గారని పిల్లి రావణమ్మ. సరే అయితే ఏం చేయమంటారు? రేపు వస్తుందా పాన్ కార్డు ఎత్తికి వస్తారా? సరే సరే చెయ్యండి. ఊపాయనికి ఊపిరాను మనం అవుతా పెట్టి చూస్తున్నాడు ఆయన కాల్ అదే మాడుతున్నాడు. ఓకే ఓకే బాయ్ అని చెప్పండి. బాయ్ అని చెప్పండి. వీడియో కాల్ ఓకే. వస్తాడు రేపు వచ్చి నేను అడుగుతాను. తెచ్చేయండి ఆవిడికి పాన్ కార్డు అర్జెంట్ అని చెప్పాను అంట. ఓకే. టిఫిన్ తేలేదా? టిఫిన్ తేలేదు నాకు. సేమే తింటాను. ఎవరికి ఇచ్చావు? అక్కడ ఇచ్చేసావా? సరే నేను ఎటకారంగా అంటున్నాను. డబ్బులు ఇచ్చే కానికి ఎటకారంగా అంటున్నాను. డబ్బులు ఇచ్చే కానికి వెళ్ళాలి దగ్గర ఎటకారంగా అంటున్నాను. నేను ఎటకారంగా అన్నాను. డబ్బులు ఇచ్చేకు. సరే వెళ్ళి ఇంటికి వెళ్ళి. ఓకే.